ఎవరు మీరు? ఆ వేళ ఎగ్జామ్ పేపర్ కొట్టేసింది నువ్వే కదా? అంటే ఆ వేళ కూడా ఇలాగే వచ్చి ఎగ్జామ్ పేపర్ కొట్టేశావా? అది కాదన్నా. అన్నా, తను ఏ ఎగ్జామ్ పేపర్స్ కొట్టేలేదు. అసలు కొట్టేసింది ఎవరో తెలుసుకోవడానికే ఇప్పుడు వచ్చాం. అన్న, సీసీ ఫుటేజ్లో దొంగలకి సంబంధించింది ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెక్ చేయడానికి వచ్చామన్నా. ప్లీజ్ అన్న, హెల్ప్ చేయండి అన్న. మీ ముగ్గురు మాటలు నేను ఎలా నమ్మాలి? నేను హెల్ప్ చేయను. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తాను. అన్నా ప్లీజ్ అన్న, వద్దన్నా, ప్లీజ్ అన్న. ఎక్కడికయ్యా? అన్న ఒక్క నిమిషం నా మాటిని ట్రా అన్న. ఏంటి? నేను చెప్పేది వినన్నా. నేను విన్నో. అన్న ఒక్కసారి నేను చెప్పేది వినన్నా, నా మాట వినన్నా. ఒక 5 నిమిషాలన్నా. అన్న ఇదిగో ఈ డబ్బులు పట్టుకో. ఈ డబ్బులు పట్టుకో అన్న. ఫస్ట్ ఒక్క 10 నిమిషాలన్నా ప్లీజ్ అన్న, కోఆపరేట్ చేయి. మేము పని చూసుకొని వెళ్ళిపోతాం. సరే సరే, ఏంటో మీరు చెప్పింది వింటుంటే నమ్మాలనిపిస్తుంది. సరే, త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. ఓకే, త్వరగా కానివ్వండి. పదండి. ఓకే. ఎవరో కూడా తెలియకుండా మాస్కులు పెట్టుకొని ప్లాంట్ గానే చేశారు. రాము ఒక నిమిషం మాకు జూమ్ చేయి. ఆ ఉంగరం పెట్టుకున్న వాళ్లే దొంగేమోనని పోలీసులు, గుండమ్మ గారు కూడా ఆ వేళ కనుక్కొని అందర్నీ చెక్ చేశారు కదా. కానీ ఈ ఉంగరం ఉన్న వాళ్ళెవరూ కాలేజీలో లేరు అని రుజువు అయింది కదా. నేను చూస్తుంది ఆ చేతికున్న ఉంగరం కాదు, ఇది చూడు. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది సుష్మిత. సుస్మిత అంటే అక్షిత ఫ్రెండ్ సుస్మిత కదా? అవును, తనే అని చెప్పి నువ్వెలా కన్ఫర్మ్ చేయగలవు? ఈ ఇయర్ రింగ్స్ తనవే చరణ్. హాయ్ హాయ్ హాయ్. హే, ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొన్నావే? ఇయర్ రింగ్స్ కొత్తవా? అవునే, రీసెంట్ గా కొన్నాను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. అయితే ఇదంతా అక్షిత పనే అయి ఉంటుంది. తనే చేయించిందా లేకపోతే వీళ్ళేదైనా ఇంటెన్షన్ తో చేశారా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే భయంతో అయినా సుష్మిత భయపడి అసలేం జరిగిందో ఏంటో చెప్తుంది. రాము, ఆ వీడియో సెల్లో రికార్డ్ చేయి. అలాగే. రికార్డ్ చేశాను. ఆధారం మాకు దొరికిందమ్మా. గుణమ్మా, ఏంటి? అసలు దొంగని పట్టుకోవడానికి పల్లవికి ఏదో ఆధారం దొరికిందంటోంది. అసలు నువ్వెక్కడున్నావు పల్లవి? కాలేజ్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చానమ్మా.
అది ఖచ్చితంగా సుష్మితనేనమ్మా. సుస్మితనా? నువ్వు ఆ రోజు చెప్పావు కదా నీ ఫ్రెండ్. అవును, ఆ సుష్మిత ఎవరో కాదు, మన అక్షిత ఫ్రెండ్. అది తనో కాదో తెలుసుకోవడానికి నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. సరే, నువ్వు జాగ్రత్త పల్లవి. అలాగేనమ్మా. అక్షిత, అక్షిత, అక్షిత. ఏమైంది గుండమ్మా? చెప్తా ఉండండి.